ఇంకా కిందికి దిగు పడిపోతావు ఆడ నుంచి వంగితే. ఇదిగో ఇంతకుముందు కూడా ఒకసారి అట్లనే వచ్చి ఫోన్పే పట్టుకొని ఒక టిక్ టాక్గా తయారయ్యి పెద్ద జాబ్ చేసేవానిలాగా బూట్లు సూట్లు హెల్మెట్లు అన్నీ పెట్టుకొని ముఖం గుర్తుపట్ట రాకుండా వచ్చిండు ఒక ఆయన. వచ్చి 3 ఆయిల్ ప్యాకెట్లు అట్లా సబ్బులు అవి ఇవి సామాన్ అంతా తీసుకున్నాడు. 1000 రూపాయల 800 సామాన్ తీసుకున్నాడు. మళ్ళీ 200 కూడా నేను ఇచ్చి పంపిస్తా, నా దగ్గర 500 నోట్లే ఉన్నాయి, ఇంట్లో ఫోన్పే పనిచేస్తలేదు, మీ పిల్లల్ని ఎవరినన్నా పంపి అని చెప్పాడు. చెప్తే సరేలే అని నేను ఫస్ట్లో నమ్మలేదు. ఏందమ్మా ఇంత నమ్మకం లేదు, మా ఇంటి దాకా మీ పిల్లల్ని తీసుకుపోతున్నా కదా అన్నాడు. మా ఇంటి పక్కన పిల్లగాన్ని పంపించిన. దారిలో మధ్యలో పోయినాక ఇదే మా ఇల్లు ఉండు అని అక్కడ ఇంటి దగ్గర ఆపి మెయిన్ రోడ్లో నేను లోపలికి పోయి డబ్బులు తెస్తా నిలవడని బయట నిలబెట్టి సరుకులన్నీ లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడంట. వాళ్ళు తీసుకొని వస్తానని చెప్పి సరుకులన్నీ అట్లే బండిలో పెట్టుకొని పిల్లగాడిని దింపేసి ఆడ నుంచి ఇంకా జంప్ అయిపోయినాడు. ఇంకా బండి వేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయినాడంట ఆడ వదిలేసి. 1000 రూపాయలు నాతో